హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించేదే పచ్చమంద ఇక అట్లా కాదు మూడు కాళ్ళు కూడా కాదు 2.5 కాళ్ళే అని చెప్పేవి చంద్రబాబు కంటే మించి అబద్ధపు రాతలు రాసేవి ఈ పచ్చపత్రికలు రామోజీరావు అండ్ రాధాకృష్ణ దీని గురించి ఇప్పుడు ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈ 2 పత్రికలు గత వారం 10 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం నానాయాగి అంతా ఇంత కాదు దీంతో ఒక్కసారిగా అంటే క్షేత్రస్థాయిలో గ్రామాల స్థాయిలో రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అసలు దీనికి సంబంధించి వెనకాల ఏం జరుగుతుంది అనేది మొత్తం నిజాలతో మీ ముందుంచే ప్రయత్నమే ఈ స్టోరీ ఒకసారి వీళ్ళు ఏం రాసిండ్రు అసలు తెర వెనుక ఏం జరుగుతుంది అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చల పాపారావు గారు ఏం రాస్తున్నారంటే మీ భూమి మీది కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులు దోచుకునే కుట్ర చిన్న సన్నకారు రైతులు నిరక్షరాస్తులు భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలో ఓ పల్లె భార్యకి జబ్బు చేస్తే వైద్యం కోసం తనకున్న స్థిరాస్తిని అమ్మడానికి నిర్ణయించుకున్నారు భద్రంగా దాచుకున్న రిజిస్టర్ దస్తావేజులు పట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తే ఈ ఆస్తి వివరాలు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో లేవన్నారు అమ్మడానికి కుదరదని తేల్చి చెప్పారు ఇవన్నీ నా ఒరిజినల్ ఆస్తి పత్రాలు ఈసీ కూడా ఉంది చూడండి అని అంటే ఎవరు పట్టించుకోరు టైటిల్ రిజిస్టర్లో మీ భూమి ఉన్నట్లు టీఆర్ఓ ఇచ్చే ధృవపత్రమే దేనికైనా కీలకం అది లేకుంటే మీ వద్ద ఉన్న ఆస్తి దస్తావేజులు చిత్తు కాగితాల కింద లెక్క ఇప్పుడు చెప్పండి మీ భూములు ఇల్లు స్థిరాస్తులు భద్రమేనా జగన్ తెచ్చిన కొత్త టైటిలింగ్ చట్టం మీ మేలు కోరేదేనా మీకు చేటు చేసేదేనా పూర్తి వివరాలు 6వ పేజీలో అని చెప్పి ఈయన కథనం జగన్ బొమ్మ వేసి ఇక పొడుస్తున్నట్టు భూమిని లాక్కొని వెళ్ళిపోతున్నట్టు ఈ చట్టం ద్వారా స్థిరాస్తులపై ప్రజల హక్కులు కాలరాసేందుకు వాటిని వివాదాస్పదం చేసి తనకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారు జగన్ ఈ చట్టంతో మీ ఆస్తికి గోప్యత లేదు వాటికి రక్షణ లేదు మీకు తెలియకుండానే రాత్రికి రాత్రి రికార్డులు మారిపోవచ్చు మీ భూమి పర్లపాలు కావచ్చు ఎవరో ఓ కాగితం ముక్క పడేస్తే మీ కష్టార్జితము పిత్రార్జితము ఏదైనా వివాదంలో పడవచ్చు ఏ క్షణమైనా మీ ఆదరవు మీది కాకుండా పోవచ్చు చివరికి వారసత్వాన్ని కూడా తామే నిర్ణయిస్తామంటూ నాటి బ్రిటిష్ పాలన తలపిస్తున్నారు ఈ పిల్ల దొర ఆంధ్రులారా పారా హుషారని వీడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతుడు ఏం రాస్తాడు నేల చట్టంలో నింగి గాలి ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాస్ ఎందుకో ఆ హక్కులు ఎవరికి ఇస్తారో ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే పన్నులు ఫీజులు రాయల్టీ వసూళ్లు విరాళాలు గిఫ్ట్లు తీసుకుంటుందట ఆ అధికారులకు కోర్టుల నుంచి రక్షణ తప్పులు చేసిన వారిని ఏమీ చేయలేరు చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్ మహారాష్ట్ర ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు ఒక రైతు పొలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఇంటి డాబా మీద ఉన్న స్థలం ఇంటిపైన ఉండే గాలి ఎవరివి వాటిపై హక్కు రైతుదా ప్రభుత్వందా ఇదేం పిచ్చి సందేహం అంటారా ఘనత వహించిన జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి వీని రాతలు అనమాట ఇక నయవంచనకు ప్రతిరూపం అమరావతిపై 1000 మడతలు అని చెప్పి ఇంకొక స్టోరీ రాసింది దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం ఇక అసలు విషయానికి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు చేస్తున్న రాద్ధాంతం ఏంది అసలు ఈ స్థిరాస్తులపై ప్రజల హక్కులు కాలరాసేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారా అన్నది వీళ్ళ సందేహం కదా దీనికి ఎవరు చెప్పాలి వీళ్ళు తయారు చేసిన అంటే ఆర్టిఫిషియల్ సామాజిక ఉద్యమకారుల లేకపోతే అమరావతి పేరుతో 1500 రోజుల పాటు ఏదో పెయిడ్ ఆర్టిస్టులు ఉద్యమం చేసిన ఎవరు చెప్పాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి భారతదేశంలో ఇప్పుడు కాదు 1989 నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది ఎవరిదాకా ఎందుకు ఇదే చంద్రబాబు పీరియడ్లో ఎన్డీఏ 2 సార్లు తీర్మానం చేసింది నీతి ఆయోగ్ సమక్షంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలిచి దీని గురించి డిస్కషన్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక సమగ్ర స్వరూపాన్ని తయారు చేసి ఒకవేళ దీంట్లో ఏమైనా సందేహాలు సూచనలు సిఫార్సులు ఏమైనా ఉంటే మీ రాష్ట్రాలకు తగ్గట్టు మార్చుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది దీన్ని భారతదేశంలో ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకు అంటే గ్రామాల్లో అంటే బౌండరీస్ సరిగా లేక ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి సర్వేలు తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన ROR చట్టం కావచ్చు ఈసీ చట్టం కావచ్చు ఇట్లా ఏది తీసుకున్నా కూడా అన్ని ఏవి కూడా సవ్యంగా లేవు ఇప్పుడు భారతదేశం అంటే మొత్తం ప్రపంచంలో ఇంచుమించు 90 దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉంది బ్రిటిష్లోనే అంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉండే బ్రిటిష్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే కొన్ని ఏళ్ళు పట్టింది అట్లాంటిది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడాప్ట్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేశారో తెలుసా ఒకసారి మీకు హిస్టరీ చూపిస్తా గతంలో మీరు చూసే ఉంటారు
తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ అనే ఒక విలేజ్ లో రియల్ ఎస్టేట్ మాఫియా అతి కిరాతకంగా ఒంటి మీద కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి అంటుపెట్టిన ఎంఆర్ఓ ఫోటో ఇది విజయారెడ్డి. దీనికి కారణం ఏంటో తెలుసా? సరిహద్దులు సరిగా లేవు, ఎవరో వాళ్ళ భూమి కొట్టేసారని చెప్పి ఒక వ్యక్తిని ఎగదోసి ఈమెను చంపేసింది. వాస్తవానికి అంటే ఇప్పుడున్న చట్టాలు ఏవి కూడా ఒక యజమానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు కొంత భూమి ఉంది, ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది అనుకుంటే నా భూమికి గ్యారంటీ ఎవరు? ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే ఈ రెవెన్యూ శాఖ ఇస్తుందా, ఎండోమెంట్ శాఖ ఇస్తుందా, ఎవరు ఇచ్చేది? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక దృశ్య రూపమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాస్తవానికి భూములు అనేవి అడంగల్, పహాని, సేత్వారి, ఆర్ఓఆర్, ఈసీ ఇట్లా ఎన్నో డాక్యుమెంట్లు సంపాదించి పెట్టుకుంటే ఒక కట్టలాగా తయారు చేసి పెట్టుకుంటే తప్ప ఒక రైతుకు ఆత్మసంతృప్తి ఉండదు. వీటన్నింటినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి దానికి జియో ట్యాగింగ్ అంటే మీ సరిహద్దులన్నింటినీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఒక ఫిజికల్ కాపీ, ఆ ఫిజికల్ కాపీలో మొత్తం అంటే 1900 సంవత్సరంలో 1990లో ఎప్పుడైతే అంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఉన్నాయో అప్పటి నుంచి ఎవరెవరి చేతులు మారింది, ఎట్టెట్లా భూమి ట్రాన్స్ఫర్ అయింది అనేది మొత్తం ఆ ఫిజికల్ కాపీలో ఉంటుంది. అండ్ సేమ్ టైం జియో ట్యాగింగ్ చేసిన ఒక యాప్ ఉంటుంది. ఇప్పుడు ధరణిలో తెలంగాణలో ధరణిలో చాలా వరకు సమస్యలన్నీ తీరిపోయినాయి. కాకపోతే కేసీఆర్ లాంటి పాలకుడు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే దశలో ఉన్నాయి. ఇవేవి తెలుసుకోకుండా ఈ పచ్చన పిచ్చిన కొడుకులు ఇట్లా పీకి పెంట చేస్తుంటే జనం నమ్మాలా దీన్ని? అసలు మీ భూమిని ప్రభుత్వం దొబ్బేసే హక్కు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి దొబ్బేసే హక్కు ఉంటుందా? సరే, జగన్మోహన్ రెడ్డి చేస్తుంది తప్పు అనుకుందాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇదో మీ భూదార్ చంద్రబాబు పీరియడ్లో వచ్చిన చట్టం ఇది. భూసేవ రాష్ట్ర స్థాయిలో ప్రారంభం, భూసేవ పోర్టల్, రైతు సంక్షేమం, భూమి భద్రత, భూ లావాదేవీల సమగ్ర సమాచార వేదిక. మనకి ఆధార్ అంటే మనిషికి ఆధార్ ఎట్లనో ఆస్తికి భూదారు ఉండాలని ఈయన సంకల్పించి అప్పుడు తీసుకొచ్చిన చట్టం ఇది. దీని కిందికి ఏమేమి వస్తాయి? 3,56,00,000 భూ కమతాలు, ఇల్లు, ఇంటి స్థలాలకు భూ ఆధార్ కేటాయింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, భూ కమతాలు మరియు స్థిరాస్తులకు అత్యాధునిక ఓఆర్ఎస్ సాంకేతికతో ఉపయోగించి భూమిపై గుర్తింపు, కాగితరహిత పద్ధతిలో లావాదేవీల నిర్వహణ, భూమికి సంబంధించి లావాదేవీల వివరాలు రియల్ టైంలో పొందగలుగుట, భూ సంబంధిత లావాదేవీలు సేవలు కంప్యూటర్, మొబైల్ ద్వారా పొందగలుగుట, భూమికి మెరుగైన భద్రత, మోసపూరిత లావాదేవీల నియంత్రణ, భూ కమతాల సమాచార నిర్ధారణ వేదిక అని చెప్పి ఇట్లా ఒక యాప్ డెవలప్ చేసి ఈయన కూడా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఫస్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయాలంటే ఏ రాష్ట్రమైనా టోటల్ దేశమైనా ముందు భూ సర్వే అనేది జరగాలి. ఆ కమతాల సర్వే జరిగి రైతుల సమక్షంలో, సర్వేయర్ల సమక్షంలో వాళ్ళ హద్దులని నిర్ధారించిన తర్వాత వాటికి జియో ట్యాగింగ్ ఇచ్చి ఇట్లా యాప్లో పెడతారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఇది జరగాల్సిన ప్రక్రియ. దీనికి ఇంత డీటెయిల్గా చెప్పాల్సింది ఎవరు? భూ నిపుణులు, భూ చట్టాల గురించి సమగ్రంగా అవగాహన నిపుణులే చెప్పాల్సింది. ఇప్పుడు ఈ సోంబేర్ కొడుకులు వీళ్ళ టీవీలలో, వీళ్ళ పేపర్లలో ఎవడో గోన్కిస్కా గొట్టంగాలని అలా తెచ్చి ఇట్లా మాట్లాడిస్తుంటే జనం నమ్మాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే భూమి సీనియర్తో నిన్న ఇంటర్వ్యూ చేసినాం మేము. ముఖ్యమంత్రి మీ భూములను దొబ్బేస్తాడు అని చాలా ఆరోగ్యంట్ గా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఓటర్లలో, రైతాంగంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటి అసలు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి? జనాలు భయపడాల్సినంత ఏమైనా ఉందా? అదంటే చాలా ఒక దురదృష్టకరమైన పరిణామం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే గడిచిన 40 సంవత్సరాలుగా ఏ చట్టం అయితే రావాలని ప్రయత్నం జరుగుతుందో, ఏ చట్టం అయితే అన్ని రాష్ట్రాలు చేయాలని కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుందో, ఏ చట్టం వస్తే భూమి హక్కులకి భద్రత చేకూరుతుంది, రికార్డులలో ఉన్న గందరగోళాలు పోతాయి, వివాదాలు తగ్గుతాయని మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు అదే చట్టం వివాదాలకి కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యం. ఇప్పటిదాకా కూడా గడిచిన 40 ఏళ్ళలో ఈ చట్టం రావాలని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఈ చట్టంలో ఏముండాలి, ఎట్లా నియమాలు పెట్టాలని చర్చ జరిగిందే తప్ప అసలు ఈ విధానం తప్పని ఎప్పుడు జరగల. ఈ దేశానికి ఇట్లాంటి కావాలని అన్నారు. విన్నారు కదా? ఈ ఇంటర్వ్యూ సమగ్రంగా ఉంటుంది చూడండి.
ఇట్లాంటి నిపుణులు దేశంలో కేవలం ఒక 100 మంది ఉంటే అందులో 10 మంది మాత్రమే ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి వాళ్ళు. మరి వీళ్ళు చెప్పింది నల్ల ఈ పచ్చ బోస్టికేగాలు చెప్పింది నమ్మాలనా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈయన మన్మోహన్ సింగ్ హయాంలో అప్పట్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియలో కీలకమైన భాగస్వామిగా ఉండి ప్రయత్నం చేసిండు. ఒక్క భారతదేశంలో కాదు, అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ల్యాండ్ యాక్టివిటీస్లో కూడా ఈయన మెంబర్గా పనిచేసిన వ్యక్తి. మరి ఇట్లాంటి వాళ్ళు చెప్పింది నమ్మాలా? ఈ పచ్చ బోసిడిగాలు రాసేవి నమ్మాలా? ఒకసారి ఆలోచించండి. ఇంత తీవ్రంగా ఇంత తీవ్ర పదజాలం ప్రయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే అనవసరంగా రైతులను రెచ్చగొట్టి ఇది ఓట్ల కోసం అని అందరికీ తెలుసు. అట్లని వీళ్ళు చేస్తున్న ఈ దిక్కుమాల ప్రయత్నం కారణంగా ఓట్లు పడతాయంటే అది కూడా పడదు. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత భూములన్నీ పేద ప్రజలకు పంచిచ్చిన పరిస్థితులు. వాటిని ఏం చేసినాయి ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత? ఇదే చంద్రబాబు ఈ హైదరాబాద్లో హైటెక్ సిటీలో నానగ్రామ్ కూడా కోకాపేట లాంటి ఏరియాలో హైటెక్ సిటీ పేరుతో రియల్ దందా చేసి చోర్గాడు చంద్రబాబు. సరే, ఇక్కడ అంటే ఈ తరానికి అవి తెలియవనుకుందాం. అమరావతిలో ఏం చేసిండు? ఇట్లనే 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అని చెప్పి మొత్తం తన అనుచరులకు అనునాయులకు కట్టబెట్టిండు. దీనికి సంబంధించి రియల్ రాజధాని ఫైల్స్ అని మేము గతంలో ఒక సిరీస్ కూడా చేసినాం. ఇగో చూడండి, ఒకే ఒక్కటి దుర్బుద్ధి, పెత్తందారులకు రాచబాట, పేదలకు ముల్లబాట. ఇంత డీటెయిల్గా ఉంది. విభజన చట్టంలో రాజధాని గురించి ఒక్క రాజధాని అనే ఒక ముసుగు తొడిగి దీని చుట్టూ ఇంచుమించు 6 లక్షల కోట్ల అవినీతికి దోపిడికి పాల్పడ్డ ముఠ, పచ్చముఠ ఈ చంద్రబాబు నాయుడుది. దీంట్లో భూములు పొందిన వాళ్ళు ఎవరు అంటే ఇగో ఈ కులగజ్జి మీడియా నాయకుడు ఈ అమరావతి అని పేరు పెడతాడు. రాజధాని వెనుక అతిపెద్ద కుంభకోణం, రాజధాని పేరు రామోజీ నిర్ణయించడమా? ఇంకా వీడు ఈ భూములకు గ్యారంటీ ఇస్తాడు. ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ చదువుతుంటే ఒక రకమైన అంటే భయం కలుగుతుంది. ఇంతటి జుగుప్సాకరమైన నేతలు చేస్తున్న కామెంట్లను ఎట్లా తీసుకోవాలి? ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లా కౌంటర్ చేయాలి? ఇంకా వీళ్ళు ఆ దోపిడి దొంగలు ఎవరు? నారా లోకేష్, పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్, సీఎం రమేష్, రామోజీరావు, రాధాకృష్ణ, వీళ్ళే కాకుండా ఇంకా కొన్ని 100 మంది కమ్మ నేతలకు మాత్రమే ఈ భూమిలో వాటాలు ఇచ్చిండ్రు. ఇంచుమించు దోపిడి విలువ 2.5 లక్షల కోట్లు. అంటే వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిన భూములే 2.5 లక్షల కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దోపిడిదారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంచుమించు 15,000 మంది ఎన్యూమరేటర్స్ని పెట్టి 6,000కు పైగా గ్రామాల్లో భూ సర్వే చేయించిండు. ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తి స్థాయిలో తీర్మానాలు జరగలే. రాష్ట్రపతి టేబుల్ మీద ఉంది ఆ ఫైలు. ఈ విషయాలన్నీ ఎవరికైనా తెలుసా? ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఒక రైతుకు ఒక సెంటునో గుంటనో తక్కువైందంటే దాని మీద అప్పీల్ చేసుకునే అవకాశం ఒక 1-2 ఏళ్ల పాటు టైం బౌండ్ పెట్టిండ్రు. దానికి కోర్టు ఫీజులు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలన్నది దీంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న నియమం. రేపు పొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే ప్రభుత్వం సైడ్ నుంచి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నది మరొక రూల్. ఇంత పకడ్బందీగా తయారు చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఈ దిక్కుమాల ఉండగొడుకులంతా ఆ అడ్డగోలుగా ప్రచారం చేస్తుంటే వాటిని నమ్మాలి ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ భూములు మీ సొంతమా? ఇప్పుడు ప్రస్తుతం అంటే సర్వే ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చింది కేవలం నవరత్నాలలో భాగంగా భూ సురక్ష పేరుతో ఒక డిజిటల్ కాపీని ఇచ్చిర్రు మీకు. ప్రస్తుతానికి అమ్ముకోవడానికి, కొనుగోలు చేయడానికి పెద్ద అంటే ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ వన్స్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కనుక ఫుల్ఫిల్ అయిపోతే చాలా స్వేచ్ఛగా మీరు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా ఆన్లైన్లో చూసుకోవచ్చు, లావాదేవీలను ఈజీగా చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్. ఇంత సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది దీనికి, ఇంత లోతైన చట్టం ఇది. మొత్తం దీనిలో ట్రాజడీ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సిఫార్సు చేసింది ఒక తెలుగు వ్యక్తి. దీన్ని అంటే మరింత లోతుగా అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ఇట్లాంటి చట్టం ఉండాలని చెప్పింది కోనేరు రంగారావు కమిటీ, సింగిల్ మెన్ కమిటీ. ఇవన్నీ ఎవరికైనా తెలుసా? పచ్చముండా కొడుకులు ఎవరైనా ఈ పేపర్లలో రాస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఊరికే టెన్షన్ పడి ఆందోళన పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటోడు గట్స్ ఉన్న లీడర్, ఇది గ్యారంటీగా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు విద్యలో, వైద్యంలో మొత్తం కార్పొరేట్ శక్తులన్నిటి పక్కకు తప్పించి పేదలకు, మధ్యతరగతి వర్గాలకు విద్యను, వైద్యాన్ని ఎట్లా దగ్గర చేసిండో కళ్ళ ముందర కనపడతలేదా? అంతకంటే బోల్డ్ స్టెప్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం. ఒక్కసారి ఇది కనుక పూర్తయితే చాలా నిశ్చింతగా ఉండొచ్చు. రికార్డులకు రికార్డులు, పేజీలకు పేజీలు సంపాదించాల్సిన అవసరం ఉండదు. ఈ రెవెన్యూ వ్యవస్థ దగ్గరికి కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరగాల్సిన పని ఉండదు. ఇదంతా మీ డోర్ స్టెప్స్కే వచ్చి నడిచే ప్రక్రియ.
నమ్మాలి ఇదంతా. ఒకవేళ ఇదంతా తప్పు అనుకుంటే మరి ఈడీ చేసిన చంద్రబాబు చేసిన ప్రయత్నం ఏంది? అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పైనప్పుడు మరి ఈడీ చేసింది కూడా తప్పే కదా. దీనికి మళ్ళా నెంబర్లు ఆధార్లు ఒకసారి చూడండి. తాత్కాలిక భూ ఆధార్ సంఖ్య నమూనా 99 నుంచి సిరీస్ స్టార్ట్ అయింది 11 నెంబర్లతో అని చెప్పి ఇచ్చిండు. తర్వాత శాశ్వత భూధార సంఖ్య 28 డిజిట్స్తో తయారవుతుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వ ఆస్తులకు అందించే తాత్కాలిక భూధార సంఖ్య నమూనా 99 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ ఆస్తులకు అందించే శాశ్వత భూధార సంఖ్య నమూనా 28 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంత డీటెయిల్గా ఉంది దీంట్లో. మరి జగన్ చేసింది తప్పైతే గతంలో చంద్రబాబు చేసింది కూడా తప్పే కదా. ఇక సాక్షాత్తు ఈ రాజధాని ఫైల్స్ పేరుతో ఇన్ని వేల ఎకరాలను దోపిడీ చేసిన ఈ భూదొంగ ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు రైటు ఎవరు రాంగు? టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. ఈరోజు పెన్షన్ల వ్యవహారం ఎంత పెంటగా మారిందో చూస్తూనే ఉన్నారు కదా. దానికి కారణం ఎవరు? దాని మీద కూడా పేలాలు ఎదుర్కొంటుంది ఈ పచ్చమంద. దీని గురించి ఇంకొక స్టోరీలో చెప్పుకుందాం. ఇగో పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం. ఎవరు దీనికి కారణం? లింగమనేని రమేష్ చౌదరి కాదా? ఆయన వెనుకలో ఉన్నది చంద్రబాబు కాదా? ఈ మాటలన్నీ మభ్యపెట్టి ఇట్లా పచ్చరాతలు రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? మీకు దమ్ముంటే ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ పెన్షనర్ల అవస్థలు ఏంటో రిపోర్ట్ చేయండి చూద్దాం. చెప్పుల దండలేస్తారు, అవసరమైతే చీరుతారు. అంత ఆవేశంలో ఉన్నారు ముసలోళ్ళు. సత్వ లేకపోయినా దౌడబెట్టి బైరీలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ రాస్తామా మన పచ్చల పత్రికల్లో? ఇన్ని నీతులు చెప్తున్నారు కదా. ఇదే రామోజీ గాడు ఇడ రాచకొండ గుట్టల్లో 2000 ఎకరాలను భూదోపిడి చేసిండు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈనాడు కార్యాలయాలు కట్టుకునే క్రమంలో ప్రభుత్వం నుంచి లీజుల పేర్లతో ఎన్ని వేల ఎకరాలు దొంగతనం చేసిండో తెలియదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇన్ని వేల ఎకరాల ఆస్తి ఎట్లకెళ్ళి వచ్చింది? చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు ఆస్తి కేవలం 2 ఎకరాలని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లకు ఎట్లా పాడగలెత్తిండు? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా? సో ఇంకా దీనికి సంబంధించి ఈరోజు అజయ్ కల్లం గారు మాజీ సిఎస్ ఆయనతో కూడా ఇంటర్వ్యూ ఉంది. అన్నిటినీ క్రోడీకరించి మరొక డీటెయిల్ స్టోరీలో మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా ఉంటుంది, దాని సమగ్ర స్వరూపం ఏందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అప్పటిదాకా వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.